ఒకసారి అనంతపురంలో మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంతకుముందే విజయవాడలో ధూమ్ధామ్గా జరుపుకుంటున్నారు, వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ కూడా అక్కడ బాగా జరుగుతుంది సందడి. అక్కడ ఏ విధంగా ఉంది? మీ అనంతపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి సందర్భంగా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకను చేసుకుంటున్నారు. క్రాకర్స్ చేస్తున్నారు. చిన్నపిల్లలతో కుటుంబ సభ్యులందరూ కూడా టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నట్టుగా కూడా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే కోర్ట్ రోడ్, అనంతపురం కోర్ట్ రోడ్ కాకతీయ రెసిడెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు కూడా కాకతీయ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకొని టపాసులు పేలుస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. చిన్నపిల్లలు కూడా ఇక్కడికి టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ దీపావళి కావడంతో కూడా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కూడా దీపాలను వెలిగిస్తూ, ఒకవైపు ఇళ్లలో దీపాలు వెలిగిస్తూ కూడా బయటకు వచ్చి టపాసులు పేలుస్తూ చిన్నపిల్లలతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీపావళి పండుగ గురించి మాట్లాడేందుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలేని సురేంద్రబాబు గారు ఉన్నారు. సురేంద్రబాబు గారు చూడొచ్చు, ఇక్కడ ఏదైతే మీ ఆఫీస్ దగ్గర ఉన్నట్లయితే పెద్ద ఎత్తున దీపావళి సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు కుటుంబ సభ్యులు సిబ్బందితో కలిపి. ఏం చెప్పదలుచుకున్నారు దీపావళి పండుగ గురించి? నిజంగా మనకి ఈ సంవత్సరం దీపావళి పండుగ చాలా గొప్పగా జరుగుతుంది దేశమంతా, ప్రపంచమంతా. దానికి ఒకటే కారణం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి ఈరోజు ఇంత ఉత్సాహంగా, ఇంత ఆనందంగా ప్రజలందరూ ఉన్నారంటే అది ముఖ్యంగా అందరూ కూడా పాలు పంచుకుంటున్నారు. ఎంతోమంది ఆనందంగా ఈరోజు కూడా మా వేస్ట్కు సంబంధించిన చాలామంది ఉద్యోగస్తులు కుటుంబంగా అందరూ వచ్చి కూడా ఈరోజు ఈ పర్వదినాన, దీపావళి పర్వదినాన లక్ష్మీమాతకు పూజ చేసి అందరూ బాగుండాలని, ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రజలు సుఖశాంతులతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో, పాడి పంటలతో ఉండాలని కూడా లక్ష్మీమాతను ప్రార్థించి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీపావళి పండుగను ప్రతి ఒక్కరు కుటుంబంతో సహా జరుపుకోవాలన్న విశ్వాసాన్ని కళ్యాణదుర్గంలో అమలేని సురేంద్రబాబు గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా ఎవరైతే దీపావళి పండుగ సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడానికి చిన్నపిల్లలు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దివాళీ? దివాళీ అయితే లాస్ట్ ఇయర్ ఇట్లనే సెలబ్రేట్ చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఒక్కటే ఒక క్రాకర్ పేల్చినాము. ఈసారి ఎన్ని పేల్చారు? 10. మేమైతే రాకెట్లలో మ్యాచ్ స్టిక్స్ అన్నీ అయిపోగొట్టేసాం. డబ్బులు అయితే ఖర్చు పెట్టాం. ఫైర్ కూడా వేసినాం, క్రాకర్స్ తో ఫైర్ కూడా వేసినాం. సేఫ్ దివాళీ చేసుకున్నారా? యా. ఏ విధంగా చేసుకోవాలంటారు? లైక్ ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు కూడా చాలా ఉత్సాహంగా దివాళీ పండుగను ఏ విధంగా చేసుకుంటున్నాం, ఏ విధంగా చేసుకున్నాం అనేది కూడా చిన్నపిల్లలు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా దీపావళి పండుగను ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తూ దీపాలు వెలిగించడంతో పాటు టపాసులు పేలుస్తూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు